మరీ ఇంత ఘోరమా? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత సోయిలేనోడా? కనీస స్పృహకు లేనోడా? లేకుంటే గజనీలా మారి ఈ గలీజ్ మాటలేంటి? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రోకు రూపకల్పన చేసి దాన్ని పట్టాలెక్కించిన సంగతి మర్చిపోవడమేంటి? ఇదంతా గత పాలకుల కుట్రేనంటూ ఎయిర్పోర్ట్ మెట్రోపై ఇన్ని పచ్చి అబద్ధాలు చెప్పడమేంటి? ఇంత బరి తెగించి నోటికొచ్చిన ఆ కారు కూతలేంటి? అసలు మెట్రో విస్తరణ ప్రాజెక్టును రద్దు చేసిందే ఈ మూర్ఖపు ముఖ్యమంత్రి కాదా? మెట్రో విస్తరణకు ఎల్ఎన్టీ అంగీకరించలేదని దగాకోరు మాటలు చెప్పింది ఇతగాడు కాదా? ఎల్ఎన్టీని టార్గెట్ చేసి వేధించడం, మెట్రో యాజమాన్యాన్ని ఎలా బెదిరించాడో తెలంగాణ ప్రజలకు తెలీదా? తెర వెనుక అనుముల ఫ్యామిలీ దందా ఉందని దేశమంతా కోడై కూయలేదా? లాభాల్లో ఉన్న మెట్రోను సగానికి అమ్ముకోవడం రేవంత్ పలికిమాలిన పాలనకు నిదర్శనం కాదా? చేతగానోడు ఏడ్పు రాగాలు తీసినట్టు ప్రెస్ మీట్ పేరిట ఈ పనికిమాలిన వాగుడేంటి? రాజధానిలో రచ్చలేపి హైదరాబాద్ జనాలను రెచ్చగొట్టి తన తప్పులు దాచేందుకు కుట్రలు చేయడమేంటి? మెట్రో ఇష్యూ అటర్ ఫ్లాప్ అవ్వడంతో జనాలను బురిడీ కొట్టించబోయి అబాసు పాలైంది నిజం కాదా? అసలు ఇంతకు మెట్రో విషయంలో జరిగింది ఏంటి? నిప్పులాంటి ఆ నిజాలేంటి? రేవంత్ చెప్పిన పచ్చి అబద్ధాలేంటి? దీన్ని డీకోడ్ చేయడమే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. ప్రెస్ మీట్ పేరుతో మరోసారి మైక్ ముందుకొచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయాడు. తన అసమర్థతను, చేతగానితనాన్ని బయట పెట్టుకున్నాడు. తన వైఫల్యాలకు కొత్త కథలు అల్లబోయి అడ్డంగా బుక్కైపోయాడు. ఇక హైదరాబాద్ మహానగరంలో మెట్రో గురించి మాట్లాడబోయి బొక్కా బోర్లా పడ్డాడు. తనకు నచ్చిన, తాను మెచ్చిన అబద్ధాల ఎక్స్ప్రెస్ ఎక్కి నిజాల స్టేషన్ దగ్గర నిట్ట నిలున చతికిలపడ్డాడు. ఆర్థిక కారణాలతో ఎల్ఎన్టీ మెట్రో విస్తరణకు ఒప్పుకోవట్లేదని పచ్చి అబద్ధాలను మరోసారి వల్లివేశాడు. మెట్రో గురించి మాట్లాడుతూ అడ్డగోలు అబద్ధాలు. మెట్రో ఫేజ్ 2 నిర్మాణంపై అసమర్థ ప్రేలాపనలు. తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు. బీజేపీని ప్రశ్నించే దమ్ములేక కేసీఆర్ పై పనికి మాలిన విమర్శలు. 2014 నుంచి 2017 దాకా కేసీఆర్ వల్లే మెట్రో ఆగిందట. రేవంత్ అసలు సోయిలో ఉండే మాట్లాడుతున్నాడా? 2004లోనే మెట్రో నిర్మాణం మొదలైందని కారు కూతలా? 2004, 2014 దాకా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెసే కాదా? 2004లో మెట్రో నిర్మాణం మొదలైతే 2014 దాకా ఎందుకు పూర్తి కాలేదట? 10 ఏళ్లలో ఫేజ్ 1 పూర్తి చేయలేకపోవడం కాంగ్రెస్ సర్కార్ అసమర్థత కాదా? తెలంగాణ వచ్చే నాటికి మెట్రో పనులు పూర్తయిందెంత? కనీసం 40% కూడా ఎందుకు పూర్తి కాలేదో రేవంత్ చెప్పగలవా? ఆగిపోయిన మెట్రోను పూర్తి చేసింది కేసీఆర్ కాదా? కేంద్రం కొర్రీలు పెట్టినా రుణాలు సాధించింది నిజం కాదా? మోదీని పిలిచి మెట్రోను ప్రారంభించింది వాస్తవం కాదా? ఇప్పుడు రేవంత్ లాగా నాడు కేసీఆర్ చేతులెత్తేయలేదు కదా? ఇదే ఎయిర్పోర్ట్ మెట్రోపై నాడు కేసీఆర్ ఏమన్నాడు మరిచిపోయావా? హైదరాబాద్ మెట్రో రైల్వేను మైండ్ స్పేస్ నుంచి ఎయిర్పోర్ట్స్ వరకు సుమారు 31 కిలోమీటర్ల దూరం పూర్తి స్థాయి 100కు 100% రాష్ట్ర ప్రభుత్వం, జిఎంఆర్ మరియు హెచ్ఎండిఏ నిధులతో ఈ మెట్రో రైల్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం ముందుకు సాగడం ఏదైతే ఉందో చాలా సంతోషం, చాలా ఆనందం. ఎయిర్పోర్టుకు లేకుండా ఉండేది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల 6,250 కోట్ల రూపాయలతోని
మనం బ్రహ్మాండంగా మెట్రో రైలుని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. దానికి 31 కిలోమీటర్లలో మనకు దాదాపుగా 27 కిలోమీటర్లు ఎలివేటెడ్ మార్గంలో, 2.5 కిలోమీటర్లు భూగర్భ మార్గంలో, సుమారు 1 కిలోమీటర్ రోడ్డు పై మార్గంలో ఈ యొక్క మెట్రో రైలు ప్రయాణం కొనసాగుతుంది. ఆ విధంగా ఈ ప్రాజెక్టును సత్వరమే మనం పూర్తి చేసుకొని ఇది కూడా సదుపాయాన్ని మనం పొందుతామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మన మెట్రోలో 4.5 లక్షల మంది ప్రతిరోజు ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఒకసారి వస్తే మళ్ళీ దాదాపు ఒక 70-80 వేల మంది ప్రయాణికులు పెరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రపంచంలో కాలుష్య రహితమైనటువంటి ట్రాఫిక్ రద్దీని నివారించేటువంటి ఏకైక మార్గం మెట్రో మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. హైదరాబాద్లో అది ఇంకా బాగా విస్తరించాల్సిన అవసరం ఉంది. మనకు BHEL నుంచి ఈ మెట్రో కలిసే విధంగా మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్లో కూడా హైదరాబాద్ చుట్టూ కూడా మెట్రో రావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో భగవంతుని దయ వల్ల కేంద్ర ప్రభుత్వ సహకారం ఉన్నా లేకున్నా రాబోయే రోజులలో ఆ సౌకర్యాలు కూడా మనం కలిగించుకుంటామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. అసలు ఈ మాత్రం కామన్ సెన్స్ లేని పాలన నడుస్తుందా తెలంగాణ రాష్ట్రంలో? ఏదో పని చేస్తుంటే వేరే వాళ్ళు అడ్డుపడుతున్నారని దొంగ ఏడుపులు ఎందుకు? ఎవరిని నమ్మించేందుకు గుంపు మేస్త్రి ఈ నాటకాలు ఆడుతున్నారు. మెట్రో కోసం తెగ పని చేసినట్టు బిల్డప్ ఇవ్వబోయి అడ్డంగా దొరికిందే కాకుండా ఈ దబాయింపులేంది, ఈ బుకాయింపులేంది? మెట్రోకు అనుమతులు సాధించడం అంటే అంత తేలిక? కేంద్రం సహకరించట్లేదని డ్రామాలు చేయడం మానేసి బడేభాయిని అడగొచ్చు కదా. మోడీ ముందు మోకరిడమే కానీ నిలదీసే దమ్ము లేదా? గట్టిగా అడిగితే ఓటుకు నోటు కేసులో జైలుకు పోవాల్సి వస్తుందన్న భయం వెనక్కి నెడుతోందా? జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన రాష్ట్రానికి ఆనాడే ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రమాణ స్వీకారం చేసిన చంద్రశేఖరరావు గారు వేగంగా మెట్రో రైలు నిర్మాణాన్ని పూర్తి చేసి 70 కిలోమీటర్ల మెట్రోను ప్రజలకు అంకితం చేయాల్సిన పనిని పక్కన పెట్టి చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారము 3 దగ్గరల ఈ నిర్మాణాలను తొలగించి ఇతర ప్రాంతాల నుంచి తీసుకెళ్లాలి అని ఒక ఎడతెగని పేచి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారే పెట్టారు. విన్నారు కదా గుంపు మేస్త్రి సొల్లు పురాణం. మతి ఉన్నోడెవడైనా మాట్లాడే మాటలేనా ఇవి? కేసీఆర్ అడ్డుకోవడం వల్లే కేంద్రం మెట్రోలకు రుణాలివ్వలేదా? గుంపు మేస్త్రికి మతి భ్రమించిందా? మతి మరుపు ఆవహించిందా? అనుమతుల విషయం కేసీఆర్ సర్కారు పడ్డ పాట్లు తెలిసొచ్చాయా? వనరులు వసతుల కోసం కేసీఆర్ ఎక్కని గడప దిగని గడప ఉందా? బీజేపీ సహకరించకుండా నిధులు రుణాలు కేసీఆర్ సాధించలేదా? నిధుల విషయంలో ఇదే రేవంత్ అప్పట్లో ఏమన్నాడు? మేము లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ కుండలు కనిపిస్తున్నాయడా. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. ఏ అప్పు పుడతలేదు మార్కెట్లో, ఎవడు మనల్ని నమ్ముతలేడు. అది సంగతి. ఢిల్లీకి పోతే తనను చెప్పులెత్తుకుపోయేటోండని చూసినట్లు చూస్తున్నారంటూ తన అసమర్థతను ప్రపంచానికి చాటి చెప్పాడీ పెద్ద మనిషి. తన పాలనా పరపతేంటో ఈ ఒక్క విషయంతోనే బయటపడింది. తెలంగాణకు కావలసినవి చేసే సామర్థ్యం లేక వాళ్ళ మీద వీళ్ల మీద ఏడవటం రేవంత్కు బాగా అలవాటైంది. ఇంకా ఏమంటాడీ గుంపు మేస్త్రి? ప్రధాని మోదీ మంచోడట, కేసీఆర్ మాత్రం తెలంగాణలో అభివృద్ధిని అడ్డుకుంటున్నాడట. ఏమన్నా మాటలా ఇవి? ఎవడైనా నమ్మే మాటేనా ఇది? అంటే ప్రధానమంత్రి మోదీ కంటే కేసీఆర్ పవర్ఫుల్ అని రేవంత్ ఒప్పుకున్నట్టే కదా. ప్రజలు వినియోగించుకునే మార్గాల్లో మెట్రోను కేసీఆర్ నిర్మాణం చేయలేదంటూ కారు పూతలు పూశాడు కూడా. పచ్చి నిజాలు తెలిసి ఓ సాదాసీదా మనిషి మాట్లాడినట్లు ఈ మాటలేంటి రేవంత్?
ఇంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పడమేంటి మిస్టర్ సీఎం? ఇక్కడితో ఆగాయా రేవంత్ అబద్ధాల అల్లవేత? ఆగలేదు సరికదా, నోటికొచ్చిన మాటలతో మరింత రచ్చ లేపాలని చూశాడు. బీఆర్ఎస్ హయాంలో మెట్రో విస్తరణపై ఆలోచన చేయలేదని జోటా మాటలు మాట్లాడాడు. మెట్రో ఫేజ్ 2 డిజైన్ చేసింది కేసీఆర్ సర్కారు హయాంలో కానే కాదని దగాకోరు కూతలు కూశాడు. 6 కారిడార్లు 72 స్టేషన్లతో 76.4 కిలోమీటర్ల మెట్రో ఫేజ్ 2ను కేసీఆర్ డిజైన్ చేసింది నిజం కాదా? ఇది రికార్డుల్లో ఉన్న మాట అవాస్తవమా? మియాపూర్ టు పటాన్ చెరువు, జేబీఎస్ టు శంషాబాద్, నాగోల్ టు ఎల్బీ నగర్ టు హయత్ నగర్, రాయదుర్గం టు కోకాపేట్, ఎల్బీ నగర్ టు ఓఆర్ఆర్, ఇవన్నీ ప్రజలు వినియోగించుకునే మార్గాలు కావా? అంటే రేవంత్ లెక్క ప్రకారం ఈ 6 కారిడార్లలో ప్రజలకు మెట్రో అవసరం లేదా? ఇక్కడి ప్రజలు మెట్రోను ఉపయోగించుకుంటే నేరమా? హైదరాబాద్ మిగతా అన్ని నగరాలకు కూడా భారతదేశంలో దాదాపు ఆ మెట్రో నగరాలకి ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి మెట్రో ఉంది, ఎక్స్ప్రెస్ ఉంది. మన దగ్గర లేదు, ఇది ఆలోచన లేకుండా చేశారు అని చెప్పి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని మరి ఎయిర్పోర్ట్ మెట్రో కూడా ఆనాడు మరి మైండ్ స్పేస్ నుంచి డైరెక్ట్గా శంషాబాద్కి ఏది ఓఆర్ఆర్ ఎంబడ తీసుకొని పోయేందుకు కూడా టెండర్ పూర్తి చేసినాం, శంకుస్థాపన చేసినాం. బ్రహ్మాండంగా మొత్తం టెండర్ పూర్తి చేసి ఎల్ఎన్టీ అనే సంస్థనే ఆ అవార్డు దక్కించుకున్నది. వాళ్ళు పని మొదలు పెట్టాలంతే. ఇంకా అద్భుతం ఏంటంటే ఏ మాటకు ఆ మాట ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఓఆర్ఆర్ నిర్మాణం చేశారో ఒక మంచి పని చేసినారు. అందులో ఏం చేసినారు, ఓఆర్ఆర్ చుట్టూతా మెట్రో రైల్ కారిడార్ కూడా స్థలం సేకరించి పెట్టినారు. అందుకే మేమేమనుకున్నామంటే మెట్రో అనేది రహేజా మైండ్ స్పేస్ నుంచి, ఎందుకంటే అక్కడ లక్షల మంది ఐటీ ఉద్యోగులు రావడం పోవడం ఓఆర్ఆర్ ఎట్లాగూ ఉంది, కానీ విపరీతంగా పెరుగుతున్నది, చుట్టూ అపార్ట్మెంట్లు వస్తున్నాయి, అక్కడ విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతున్నది. కాబట్టి ఇక్కడ నుంచి కేవలం ఎయిర్పోర్ట్ వరకే పోదు, అది మధ్యలో స్టాప్స్ కూడా ఉంటాయి. బుద్వేల్లో, శంషాబాద్లో, యువతల నార్సింగిలో ఇన్ని స్టాప్స్ ఉంటాయి, ఖాజాగూడలో. దానివల్ల ఏమవుతుంది, ఎవరైనా అవసరమైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే వాళ్ళు కానీ, రాయదుర్గంలో పనిచేసే వాళ్ళు కానీ, మైండ్ స్పేస్లో పనిచేసే వాళ్ళు కానీ శంషాబాద్లో ఉంటూ కూడా రోజు వచ్చిపోవచ్చు. ప్రజా రవాణా వాడుకుంటూ ఎయిర్పోర్ట్ కోసమనే కాదు, శంషాబాద్లో ఉండేవాళ్ళు కానీ. ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజలకి మరి ధరలు ఎంత పెరిగిపోయినాయంటే, ఇవాళ హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కునే బదులు కొద్దిగా దూరం పోతే, ఒక అర్ధగంట అవతలికి పోతే ఆడ చిన్న ఇల్లు దొరుకుతుంది 250 గజాలు 300 గజాలలో. అందుకే అట్లా ఆలోచించి చాలామంది దూర అవతలికి పోతున్నారు. సో అట్లా ఇవన్నీ ఆలోచించి హైదరాబాద్ విస్తరిస్తున్నది అనే ఆలోచనతో 37 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కూడా అంకురార్పణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే రేవంత్ కు ఇక్కడో ప్రశ్న. ఎల్ఎన్టీ ఆస్తులను సగం ధరకు గుంజుకొని వాళ్లను విస్తరణకు సహకరించమని ఎందుకు అడుగుతున్నట్టు? తమ ఆస్తులను సగం ధరకు గుంజుకున్నోడితో ఎవడైనా పనిచేస్తాడా? 30,000 కోట్ల మెట్రో ఆస్తులను 15,000 కోట్లకే ప్రభుత్వం కొనుగోలు చేసిందా? లాభాల్లో ఉన్న సంస్థను సగం ధరకే ఎవడైనా అమ్ముకుంటాడా? ఈ విషయం జనాలెవరైనా నమ్ముతారా? 30,000 కోట్ల రూపాయల మెట్రో ఆస్తులను నేను బేరం చేసిన, రియల్ ఎస్టేట్ ప్లాట్లు కొంటే బేరం చేసినట్టుగానే బేరం చేసిన 15,000 కోట్లకే నేను కొనుక్కొచ్చినా అని చెప్పని అదేదో గొప్పలు సాధించినట్టుగా ప్రజలకు తెలియజెప్పేట ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ నిజంగానే 30,000 కోట్ల రూపాయల ఆస్తి అయినట్టయితే 15,000 కోట్ల రూపాయలకే ఎందుకు అమ్మింది అది? ఒకటి. 2, 13,000 కోట్ల రూపాయల అప్పును అప్పనంగా ఎల్ఎన్టీ పైన ఉన్నటువంటి ఒక అప్పును, పీపీపీ మోడల్లో అగ్రిమెంట్ అయినటువంటి ఒక కంపెనీకి చెందిన అప్పును తెలంగాణ ప్రజల మీద రుద్దేటువంటి ఒక ప్రయత్నం ఎందుకు చేసినావు? 3, దాదాపు 50-60 స్టేషన్స్ ఉన్నాయి, సబ్ స్టేషన్స్ ఉన్నాయి, తర్వాత ఒక 4-5 పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. వాళ్లకు దాదాపు 10-20 లక్షల స్క్వేర్ ఫీట్ల అల్ట్రా మోడర్న్ మాల్స్ ఉన్నాయి. వీటన్నిటిని కబ్జా చేయటం కోసం ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది అన్నట్టుగా రేవంత్ రెడ్డి తన బినామీలకు ఈ సంపద అంతా కూడా రియల్ ఎస్టేట్ దందా కోసం కట్టబెట్టడం కోసమే చేసింది అనేటువంటి ఒక వార్తలు కూడా బయటికి వినబడుతున్నాయి. మరి దీనికేం సమాధానం చెప్తారు రేవంత్ రెడ్డి? గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక భూమి కావచ్చు, ఆస్తులు కావచ్చు, వీటన్నిటినీ ప్రభుత్వపరమైంది అని చెప్పని అన్నావు. ఇవన్నీ కూడా నువ్వు నీ బినామీలకు కట్టబెట్టేటువంటి ఒక కుట్ర చేస్తున్నావు అని చెప్పని బయట ఆరోపణలు వినబడతా ఉన్నాయి. ఇది నిజమేనా? దీనిపైన విచారణకు సిద్ధమా? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పు.
కేసీఆర్ జమానాలు ప్రజలు ఉపయోగించని మార్గాల్లో మెట్రో కట్టారన్నది రేవంత్ మరో నిందారోపణ. ఆ మార్గాల్లో ప్రజలు ప్రయాణించడం లేదట. మరి ఇవాళ ఈ మార్గాల్లో వెళ్తున్న మెట్రోలు ఖాళీగా నడుస్తున్నాయా? అలా ఏమైనా కనిపిస్తున్నాయా మనకు? రేవంత్వి పిచ్చి కూతలు. కానీ దేశంలోనే లాభదాయక మెట్రోగా హైదరాబాద్ నిలబడింది. ఇది ఎవరికి వారు చెప్పుకుంటున్న గొప్ప లెక్కలు కావు. కేంద్రం విడుదల చేసిన నివేదికలో ఉన్న పచ్చి నిజాలు కావా? కేసీఆర్ హయాంలో అందుబాటులోకి వచ్చిన మెట్రో భాగ్యనగరానికి మణిహారం. మొదటి దశ ప్రాజెక్టుతోనే దేశంలోనే రెండో అతిపెద్ద మెట్రోగా ఘనత వహించింది. ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. ఇక హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించడంతో పాటు సిటీ బ్రాండ్ వాల్యూని పెంచేసింది. రెండో దశ ప్రాజెక్టులో భాగంగా రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు మెట్రో పరుగులు పెట్టే క్రమంలో రేవంత్ పాలనలో దానికి కాలదోషం పట్టింది. కేసీఆర్ పాలనలో మెట్రోకు ఎన్నో రివార్డులు. తొలిదశ ప్రాజెక్టుతోనే రెండో అతిపెద్ద మెట్రోగా ఘనత. 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ సిటీ బ్రాండ్ వాల్యూని పెంచిన మెట్రో. రేవంత్ పాలనలో రెండో దశ ప్రాజెక్టుకు కాలదోషం. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు గ్రహణం. హైదరాబాద్ నగర ప్రస్థానంలో మెట్రో రైల్ ఎంతో ప్రత్యేకం. కేసీఆర్ పాలించిన కాలంలో హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టుతో నగరానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. మహానగరానికి మణిహారమైన మెట్రో రైల్ ప్రాజెక్టు మొదటి దశలోనే ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకుంది. 3 కారిడార్లలో పట్టాలెక్కిన మెట్రో రైలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని గెలిచి నిలిచింది. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక హంగులు, పర్యావరణ పరిరక్షణ ఒక్కటేమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే హైదరాబాద్ మెట్రో విశేషాల జాబితా పెద్దదే. ప్రతినిత్యం లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ హైదరాబాద్ నగరవాసుల ఆదరణతో మెట్రో పరుగులు తీస్తోంది. 2012 జూన్లో ప్రారంభించిన మెట్రో రైలు ప్రాజెక్టు అంచెలంచెలుగా పురోభివృద్ధి సాధించింది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హెచ్ఎంఆర్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో ప్రాజెక్టు వడివడిగా ముందుకెళ్లింది. 2017 నవంబర్ 28న హైదరాబాద్ మెట్రో ప్రస్థానం ప్రారంభమైంది. మెట్రో రైల్ ప్రాజెక్టు తొలి దశలో భాగంగా మొదట నాగోల్ నుంచి అమీర్పేట మీదుగా మియాపూర్ కారిడార్ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత రెండో కారిడార్ అమీర్పేట నుంచి హైటెక్ సిటీ లైన్ ను 2019లో మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జేబీఎస్ ఫలక్నుమా కారిడార్ లో భాగంగా ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలును 2020లో ప్రారంభించారు. ఈ కారిడార్ పనులు పురోగతిలో ఉన్నాయి. తొలిదశ ప్రాజెక్టు మొత్తం 72 కిలోమీటర్లు. ప్రతినిత్యం సగటున లక్షలాదిగా నగర ప్రజలు మెట్రో సేవలను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించిన హైదరాబాద్ మెట్రోను నాటి తెలంగాణ ప్రభుత్వం మరింతగా విస్తరించాలని సంకల్పించింది. పలు ప్రాంతాలకు మెట్రో కావాలనే డిమాండ్ కూడా ఈ సమయంలోనే ఊపందుకున్నాయి. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా భవిష్యత్తులో మెట్రోను మరింతగా విస్తరించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ ఇంతలోనే అధికార మార్పిడి జరగడంతో మెట్రో ఫేజ్ 2కు కాలదోషం పట్టింది. సంక్షేమ పథకం అంటే అభివృద్ధికి దారులు వేసేలా ఉండాలి. ప్రభుత్వం ఉచితంగా ఖర్చు చేసే ప్రతి రూపాయికి ఒక దూరదృష్టి ఉండాలి. ఒక విజన్తో భావితరాల భవితకు పునాది వేయాలి. అటువంటి దూరదృష్టి లోపించిన పథకాలు ప్రగతి నిరోధకాలుగా మారతాయి, వ్యవస్థలను దివాలా దిశగా నడిపిస్తాయి. విజన్ లేని రేవంత్ సర్కార్ పుణ్యమా అని హైదరాబాద్ మెట్రోలో తన వాటాను ఉపసంహరించుకునే దిశగా ఎల్ఎన్టీ అడుగులు వేసింది. చివరకు 15,000 కోట్లు ఆర్థిక భారాన్ని ప్రజల నెత్తిన పడేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నింది. ఎల్ఎన్టీ మెట్రో విషయంలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఎందుకు ఎల్ఎన్టీ యొక్క 15,000 కోట్ల అప్పు మీరు తీసుకున్నారు అంటే ఏం చెప్పారు అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం అంగీకరించట్లేదు అన్నారు. మేము ఆనాడు 2023లో
ఎయిర్పోర్ట్ మెట్రో టేకప్ చేసినప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వం అడ్డం రాలేదు అధ్యక్ష. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏమీ మాకు పరిమితులు పెట్టలేదు. కానీ వాళ్ళ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాట వింటే మాకు హాస్యాస్పదంగా అనిపిస్తున్నది. 15,000 కోట్ల అదనపు భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద మోపి ఒక ప్రైవేట్ సంస్థ బ్యాలెన్స్ షీట్లో ఉన్న అప్పును రాష్ట్రానికి తబాదల చేసి ఏం సాధిస్తున్నారు అని చెప్పి మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాం. మా అనుమానం అయితే అధ్యక్ష 280 ఎకరాల స్థలం ఏదైతే ఎల్ఎన్టీకి గతంలో లీజు మీద ఆనాడు ప్రభుత్వం ఇచ్చిందో దాని మీద ఈరోజు కొంతమంది భూబకాసురుల కన్నుబడ్డది. దానికోసమే ప్రయాస తప్ప ఇంకొకటి కానే కాదు. రేవంత్ అహంకార ఫలితం అక్షరాల 15,000 కోట్లు రాష్ట్ర ప్రజలకు గుదిబండగా మారింది. ఎల్ఎన్టీ సంస్థను వెంటాడి వేధించి టార్గెట్ చేసి మొత్తానికి రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించాడు. ఆసియాలోనే అతిపెద్ద పీపీపీలో తన భాగస్వామ్యాన్ని ఎల్ఎన్టీ వదులుకునేలా చేశాడు గుంపు మేస్త్రి. 2 దశాబ్దాల బంధాన్ని తెంపుకుంది. రేవంత్ సర్కార్ దుందుడుకు చర్యలే ఇందుకు ప్రధాన కారణం. హైదరాబాద్ మిగతా అన్ని నగరాలకు కూడా భారతదేశంలో దాదాపు మెట్రో నగరాలకి ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి మెట్రో ఉంది, ఎక్స్ప్రెస్ ఉంది. మన దగ్గర లేదు, ఇది ఆలోచన లేకుండా చేశారు అని చెప్పి కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని మరి ఎయిర్పోర్ట్ మెట్రో కూడా ఆనాడు మరి మైండ్ స్పేస్ నుంచి డైరెక్ట్గా శంషాబాద్కి ఏది ఓఆర్ఆర్ ఎంబడ తీసుకొని పోయేందుకు కూడా టెండర్ పూర్తి చేసినాం, శంకుస్థాపన చేసినాం. బ్రహ్మాండంగా మొత్తం టెండర్ పూర్తి చేసి ఎల్ఎన్టీ అనే సంస్థనే ఆ అవార్డు దక్కించుకున్నది. వాళ్ళు పని మొదలు పెట్టాలంతే. ఇంకా అద్భుతం ఏంటంటే ఏ మాటకు ఆ మాట ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే ఓఆర్ఆర్ నిర్మాణం చేశారో ఒక మంచి పని చేసినారు. అందులో ఏం చేసినారు, ఓఆర్ఆర్ చుట్టూతా మెట్రో రైల్ కారిడార్ కూడా స్థలం సేకరించి పెట్టినారు. అందుకే మేమేమనుకున్నామంటే మెట్రో అనేది రహేజా మైండ్ స్పేస్ నుంచి, ఎందుకంటే అక్కడ లక్షల మంది ఐటీ ఉద్యోగులు రావడం పోవడం ఓఆర్ఆర్ ఎట్లా ఉంది కానీ విపరీతంగా పెరుగుతున్నది. చుట్టూ అపార్ట్మెంట్లు వస్తున్నాయి, అక్కడ విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతున్నది. కాబట్టి ఇక్కడ నుంచి కేవలం ఎయిర్పోర్ట్ వరకే పోదు, అది మధ్యలో స్టాప్స్ కూడా ఉంటాయి. బుద్వేల్లో, శంషాబాద్లో, యువతల నార్సింగిలో ఇన్ని స్టాప్స్ ఉంటాయి, ఖాజాగూడలో. దానివల్ల ఏమవుతుంది, ఎవరైనా అవసరమైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పనిచేసే వాళ్ళు కానీ, రాయదుర్గంలో పనిచేసే వాళ్ళు కానీ, మైండ్ స్పేస్లో పనిచేసే వాళ్ళు కానీ శంషాబాద్లో ఉంటూ కూడా రోజు వచ్చిపోవచ్చు. ప్రజా రవాణా వాడుకుంటూ ఎయిర్పోర్ట్ కోసమనే కాదు, శంషాబాద్లో ఉండేవాళ్ళు కానీ. ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్లో మధ్యతరగతి ప్రజలకి మరి ధరలు ఎంత పెరిగిపోయినాయంటే ఇవాళ హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనుక్కునే బదులు కొద్దిగా దూరం పోతే ఒక అర్ధగంట అవతలికి పోతే ఆడ చిన్న ఇల్లు దొరుకుతుంది 250 గజాలు 300 గజాలలో. అందుకే అట్లా ఆలోచించి చాలామంది దూర అవతలికి పోతున్నారు. సో అట్లా ఇవన్నీ ఆలోచించి హైదరాబాద్ విస్తరిస్తున్నది అనే ఆలోచనతో 37 కిలోమీటర్ల ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కూడా అంకురార్పణ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కరోనా కష్టకాలంలోనూ బీఆర్ఎస్ సర్కార్ సహకారంతో ఎల్ఎన్టీ గడ్డు పరిస్థితులను అధిగమించింది. నష్టాల్లోనూ నెట్టుకొచ్చి విజయవంతంగా హైదరాబాద్ మెట్రోను రన్ చేసింది. మీకు అవసరమైతే సాఫ్ట్ లోన్ ఇస్తాం, వడ్డీ లేని రుణం ఇస్తాం. ఎందుకంటే నడపాలి ప్రజా రవాణా అన్నప్పుడు ప్రజలకు ఒక బాధ్యతతో మీరు 2070 దాకా ఉన్నది మీకు, కాబట్టి మీరు నడపాలి అని చెప్పి వారికి ధైర్యం చెప్పి కేసీఆర్ గారు ఆనాడు ప్రభుత్వం నుండి ఒక లోన్ ఇచ్చి సాఫ్ట్ లోన్, ఇంట్రెస్ట్ ఫ్రీ సాఫ్ట్ లోన్ 3,000 crores ఇస్తామని చెప్పాము. అందులో 900 కోట్లు ఇచ్చాం కూడా. ఇచ్చి క్యాబినెట్ అనుమతితో ఆ రోజు ధైర్యం చెప్పి ఆ ఎల్ఎన్టీ సంస్థను నడిపించింది కేసీఆర్. చివరికి ఏ స్థాయికి పెరిగింది హైదరాబాద్లో మెట్రో అంటే, మాకు హైదరాబాద్లో ఉండే ప్రజలు, నేను ఎందుకంటే కొద్దిగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా కాబట్టి నాకు కంప్లైంట్లు చేసే స్థాయికి వచ్చింది. సార్ మాకు కోచ్లు సరిపోతలేవు, 5 లక్షల మంది ఇలా ప్రయాణం చేస్తున్నారు ప్రతిరోజు, అమీర్పేట లాంటి చోట్ల పీక్ అవర్స్లో మీద పడుతున్నారు, సరిపోవట్లేదు, కోచ్లు పెంచండి, ట్రైన్లు పెంచండి అని అడిగే కాడికి మెట్రో రైడర్షిప్ కూడా పెరిగింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఆ స్థాయికి మేము మెట్రోని తీసుకొచ్చాం. 2వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్ ఇన్ ద కంట్రీ వాస్ హైదరాబాద్. కానీ రేవంత్ సర్కార్తో తాము వేగలేమని మెట్రో నుంచి తప్పుకోవడం ఘోరం, దుర్మార్గం. ఇవన్నీ మరిచిపోయి తానేదో పత్తిత్తన్నట్టు మాట్లాడుతున్న రేవంత్ను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇదెక్కడి కర్మరా బాబు అని నెత్తి నోరు బాదుకుంటున్నారు. చివరగా ఒక మాట, అబద్ధాలతో ప్రెస్ బిట్లు పెట్టొచ్చు, డ్రామాలతో చప్పట్లు కొట్టించొచ్చు, కానీ చరిత్రను మార్చలేరు. మెట్రో ట్రాక్ల నిజం కూడా ఒకటే. ఎన్ని మలుపులు తిప్పినా చివరకు గమ్యానికి చేరుతోంది. మెట్రో గురించి తనకు తెలిసిందే నిజమన్నట్టుగా ఏదో మాట్లాడాలని వచ్చిన రేవంత్ అడ్డంగా బుక్కయ్యాడు. వాస్తవానికి మెట్రోను అడ్డుకున్నది ఎవరు? డిజైన్ చేసింది ఎవరు? రద్దు చేసింది ఎవరు? సాకులు చెబుతున్నది ఎవరు?
ప్రశ్నల నుంచి పారిపోవచ్చు, కానీ ప్రజల తీర్పు నుంచి తప్పించుకోలేరు. ఇది వాల్టీ ట్రెండింగ్ నౌ. కీప్ వాచింగ్ టీ న్యూస్.